2025 సంవత్సరం అంటే నూతన ఆంగ్ల సంవత్సరం మొదటి నెల అయినటువంటి జాన్యువరి నెల యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ధనురాశి వారికి జన్మంలోనూ ద్వితీయంలోనూ రవి యొక్క సంచారం జరుగుతుంది. జన్మంలోనూ ద్వితీయంలోనూ అంటే ధనురాశిలోను మకర రాశిలోను ఆయన యొక్క సంచారం జరుగుతుంది. అంటే 1-2 స్థానాలు 2 స్థానాలలోనూ కూడా రవి యొక్క సంచారం శుభప్రదమైన ఫలితములను ఇవ్వజాలదు. దీని ద్వారా వచ్చేది ఏంటంటే ధనం ఖర్చు అయిపోవటము, అట్లాగే ఆరోగ్య విషయంలో ముఖ్యంగా ఇబ్బంది ఉండటము, ఈ విధమైన ఇంకా ధన రాబడి తగ్గటము, ధనం ఏం అవటమే కాకుండా రాబడి తగ్గటము, మాటలో కొంచెం కఠినత్వం పెరగటము, కొంచెం చికాకుగా ఉండటము, కుటుంబంలో కూడా సరైన పరిస్థితి లేకపోవటం, ఇవన్నీ కూడా ఈ రవి భగవాన్ యొక్క జన్మ ద్వితీయ స్థానాల సంచారం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. ఇకపోతే బుధుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే జన్మ ద్వితీయ మరలా వ్యయ 12వ స్థానంలోనూ, అంటే ఆయన ఇక్కడ ప్రారంభమైంది, 10 ఏళ్ళు ప్రారంభమైంది. మనం ఇక్కడి నుంచి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడి నుంచి మనం ప్రారంభిస్తున్నాము. అంటే జన్మంలోనూ ద్వితీయంలోనూ ఏ స్థానంలోనూ 3 స్థానం అంటే రాశులు కూడా మీకు చెప్తాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం. ధనురాశిలోను, మకర రాశిలోను, వృశ్చిక రాశిలోను 3 రాశుల్లో ఆయన యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఈ బుధుని యొక్క సంచారం, ఈ బుధుని యొక్క సంచారము జన్మంలో మంచి ఫలితాలను ఇవ్వజాలదు, ద్వితీయంలో మంచి ఫలితాలను అంటే కుటుంబపరంగా ఉన్నటువంటి ఫలితాల్లో మనం తీసుకున్నట్టయితే 5 రోజులు సంచారం చేస్తున్నారు, అక్కడ కొంచెం మంచి ఫలితాలు ఇస్తాడు. ఈ జన్మంలో మాత్రం ఎక్కువగా మనకి 23 రోజుల పాటు సంచారం చేస్తున్న కారణంగా అది కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. కొంచెం ఆదాయం తగ్గటము, వ్యాపారం సరిగా నడవకపోవటము, ఒకవేళ ఆఫీసు వారిని ఉద్యోగమే చేస్తున్నాం అక్కడ పరిస్థితులు కూడా అనుకూలంగా లేకపోవటము, ఈ విధమైన ఫలితాలన్నీ ఉంటాయి. అదేవిధంగా మళ్ళీ వెనక్కి అలా 12 ప్రారంభమయ్యాడు కదా, అక్కడ వ్యయ స్థానం ఉంటాము. ఆ వ్యయ స్థానంలో ఆయన సంచారం కూడా మనకి శుభప్రదమైన ఫలితాలు ఉండవండి. డబ్బులు ఖర్చు, మన తెలివితేటలు పనిచేయకపోవటము, ఆదాయం తగ్గటము, అలాగే శత్రు భయం. అంటే ప్రతి ఆఫీసులోనూ మామూలే కదండి, కొంతమంది మనకు ఫేవర్గా ఉంటారు, కొంతమంది కొంచెం వ్యతిరేకంగా ఉంటూ ఉంటారు. ఈ వాళ్ళతో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు, మనోవిచారము, ఈ విధంగా బుధుని యొక్క ఫలితం మాత్రం మనకి మొత్తం మీద కొంచెము అనుకూలంగా లేదని చెప్పాలి. ఒక 5 రోజులు పోయినా మిగతా 26 రోజుల పాటు మాత్రం ఇక్కడ మనకి ఈ బుధుడు సంచారం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ రవి అనుకూలంగా లేడు, బుధుడు అనుకూలంగా లేడు. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 3-4 స్థానాలు, తృతీయ చతుర్థ స్థానాలు అంటే కుంభము మీనము ఈ 2 రాశుల్లో శుక్రుని యొక్క సంచారం జరుగుతుంది. ఇక్కడ మీకు తృతీయ చతుర్థ స్థానాల్లో శుక్రుని యొక్క సంచారం వల్ల కలిగే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే, తృతీయంలో ఉన్నప్పుడు అందరి సహాయ సహకారాలు, ఉద్యోగంలో కానివ్వండి, కుటుంబంలో కానివ్వండి, ఇరుగు పొరుగు వారు కానివ్వండి, వ్యాపార స్థలంలో కానివ్వండి, మన స్థాయి మనుషులు కానీ, పై స్థాయి మనుషులు కానీ, కింద స్థాయి మనుషులు కానీ, ఎవరైనా సరే వాళ్ళందరి సహాయ సహకారాలు కూడా మనకి శుక్రుని యొక్క తృతీయ స్థాన సంచారం వల్ల ఇక్కడే ఎక్కువ రోజులు, తృతీయంలోనే 28 రోజులు ఉన్నారు. ఆ 28 రోజులు కూడా చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. అలాగే ఇంకొక 3 రోజులు చతుర్థంలో సంచారం చేస్తున్నారు. చతుర్థంలో 3 రోజులు కూడా చాలా శుభప్రదమైన ఫలితాలు ఉంటాయి. ఈ కాలంలో శుక్రుని యొక్క ప్రభావం వల్ల షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయదలుచుకున్న వాళ్ళు, పెట్టుబడి పెట్టేటటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. సినిమా రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. అట్లాగే ఈ టీవీ సంబంధించినటువంటి వాటిలో ఉన్నటువంటి వారికి కూడా మంచిగా ఉంటుంది. సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. లలిత కళల్లో ప్రవేశం కానీ, ప్రావీణ్యం కానీ, అంటే సంగీతం కానీ, సాహిత్యం కానీ, నృత్యం, గీతం, శిల్పం, చిత్రలేఖనం ఇత్యాది ఏవైనా లలిత కళలు పల్లెటూరులోకి వెళ్తే వేరే రకంగా ఉంటాయి. ఎక్కడ ఏదైనా సరే మొత్తం మీద లలిత కళలో ప్రవేశం ఉన్న వారికి ప్రోత్సాహం తప్పకుండా లభించే అవకాశం కనిపిస్తూ ఉంది ఈ శుక్ర భగవానుడి యొక్క అనుగ్రహం వల్ల. అట్లాగే ఇక్కడ
తృతీయంలో శని భగవాను యొక్క సంచారం జరుగుతోంది. శని భగవాను యొక్క సంచారం కూడా తృతీయ స్థానంలో చాలా మంచి ఫలితాలు ఇస్తూ ఉంటుందండి. అందుచేత ఇక్కడ కూడా అన్నదమ్ములందరూ మన ఆప్యాయంగా ఆదుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే సేవకులు, ఆయా పై ఆఫీసర్లు అందరూ కూడా చాలా చక్కగా మనకి సహాయ సహకారాలు అందించడం, తద్వారా మనకి అనేక రకాలైనటువంటి మేలు పొందగలగటం. మనస వాచ కర్మ అంటారు కదండి, అనేక రకాలు అన్ని రకాల మనకి ఫలితాలు కూడా ఆ శని భగవాని అనుగ్రహం వల్ల మనకు కలుగుతూ ఉంటాయి. అన్ని రకాలుగా మనం సహకరిస్తూ ఉంటారు ఆ విధంగా. ఇకపోతే చతుర్థంలో రాహు సంచారం జరుగుతోంది. చతుర్థంలో రాహు సంచారం కూడా అంత మంచి ఫలితాలను ఇవ్వజాలదండి. ఇక్కడ కొంచెం తల్లి గారు కానీ, తల్లితో సమానమైన వయసు కలిగిన వారు, తల్లి లాంటి వారు ఇంట్లో ఎవరన్నా పెద్దమ్మలో చిన్నమ్మలో ఎవరన్నా ఉన్నా వాళ్ళ విషయంలో కూడా కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే విద్య, భూమికి సంబంధించినటువంటి విషయాలలో అంటే కొనుగోలు, అమ్మటం, లేకపోతే మనం కొనుక్కోవాలనుకోవటం, లేకపోతే ఈ గృహ నిర్మాణం కోసం భూమి సేకరించాలనుకోవటం, లేకపోతే వాహనం, ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కానీ పని మాత్రం ముందుకు వెళ్ళదు. మనం అనుకున్నా కూడా ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ పని అయిపోయినట్టే ఉంటుంది. కానీ ముందుకు మాత్రం వెళ్ళి ఆ చేరవలసిన లాస్ట్ పీక్కి చేరవండి కష్టం. ఇది రాహు వల్ల కలిగేటువంటి ఫలితం. ఇకపోతే గురువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఆయన నిజానికి ఉన్నట్టు ఇది షష్టమ స్థానంలో ఉన్నప్పటికీ, అంటే వృషభంలో ఉన్నారు, కానీ ఆయన వక్రగతిలో ఉన్న కారణంగా మనం 5వ స్థాన ఫలితాలనే మనం తీసుకోవాలి. 5వ స్థానంలో గురువు అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి అందజేస్తూ ఉంటారు. అక్కడ ముఖ్యంగా ఆదాయం పెరుగుతుంది, సంతానం, మన పిల్లలు వాళ్ళు చదువులో శ్రద్ధ చూపించటము, అట్లాగే మంచి బుద్ధిబలం కలిగి ఉండటము, మంచి స్నేహం చేయటము, ఈ విధంగా పిల్లల అభివృద్ధి చూసేటప్పటికి తల్లిదండ్రులకి ఆనందం ఉప్పొంగటం, ఇవన్నీ సర్వసహజంగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి పంచమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల అన్ని రకాలుగాను చాలా ఫలితం బాగుంటాయి. ఇకపోతే 8వ స్థానంలో అంటే కర్కాటకంలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. అష్టమ స్థానంలో కుజుని యొక్క సంచారం శుభప్రదమైన ఫలితాలను ఇవ్వజాలదు. మధ్యలో ఆయన వక్రీకరించి మిథునంలో ప్రవేశిస్తారు. అది కూడా 7వ స్థానం అవుతోంది. అక్కడ కూడా మీకు శుభప్రదమైన ఫలితాలను ఇవ్వజాలదు. 8, 7 స్థానాలు 2 స్థానాలలోనూ కూడా ఆ కుజ భగవానుడు మీకు మనకి అంటే ఈ వృశ్చిక ధనురాశి వారికి శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలరు. ఇక్కడ కుటుంబంలో 7వ స్థానంలో ఉన్నప్పుడు ఏదో పెళ్లి కుదిరినట్టు ఉంటుంది, అది ఎందుకునో మిస్ అయిపోతుంది. అంతా చివరికి వచ్చాక అమ్మాయి ఇంకా కొంతకాలం ఆగాలనుకుంటుందండి, లేకపోతే కొంచెం వయసు ఎక్కువైంది అనుకుంటుందండి, లేకపోతే ఇంకా ఏదో కారణం చెప్పి అయిపోతుంది అనుకున్నటువంటి ఆ యొక్క వివాహ సంబంధమైనటువంటివి కొంచెం తప్పిపోయే అవకాశం ఉంటుంది. వీళ్ళు మొత్తం మీద చెప్పాలి అంటే పెళ్లి ప్రయత్నాలు ముందుకు సాగవు. ఇక పెళ్ళైన వాళ్ళ విషయాన్ని దగ్గరికి వచ్చినట్టయితే భార్యాభర్తల మధ్యన కొంచెం కీచులాటలో లేకపోతే మాట పోసకంతనమో ఉంటూ ఉంటుంది. వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి ఉంటారు. కొంతమంది స్మూత్గా ఉన్నారనుకోండి, మాట పోసకపోయినా సైలెంట్గా ఉండిపోతారు. మరి కొంచెం నోరు కొంచెం భగవంతుడు అందరికీ ఒక రకంగా పెట్టాడు కదండి, ఆవిడ తిట్టి పోసేస్తూ ఉంటుంది. ఈ విధమైన పరిస్థితులన్నీ సప్తమ స్థానంలో కుజుని యొక్క సంచారంలో జరుగుతూ ఉంటుంది. ఇకపోతే 8వ స్థానంలో కుజుని యొక్క సంచారం మాత్రం అది కూడా అనుకూలమైన ఫలితాలు ఏమి ఇవ్వదండి. అక్కడ కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఏవో చెడు వార్తలు వినడం, అంటే బంధువుల్లోనో చుట్టాల్లోనో లేకపోతే ఫ్రెండ్స్లోనో బాగా చిన్ననాటి పెద్దనాటి ఎప్పుడో అవన్నీ కొన్ని దుర్వార్తలు వినటము, కొంతమంది మనకు తెలిసిన వాళ్ళలోనే ఎక్కడో కొంతమందికి హఠాన్మరణాలు జరగటము, ఇలాంటివన్నీ ధన నష్టం జరగటము, చీటికి మాటికి గొడవ రావటము, ఇవన్నీ కూడా 8వ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల మనకు లభిస్తూ ఉంటాయి. ఇకపోతే 10వ స్థానంలో కేతు సంచారం జరుగుతోంది. ఈయన కూడా అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలడు. వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ మనకి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి, ధన నష్టం జరుగుతూ ఉంటుంది, లాభం రాదు. అక్కడ కూడా సాటి వాళ్ళతో కొంచెం రాజకీయాలు అవి ఇవి కొంచెం చికాకు వ్యవహారం, మీరు పడిన కష్టానికి తగిన శ్రమకి తగిన ఫలితం లభించడం కష్టం. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి కేతువు 10వ స్థానంలో ఉండటం వల్ల జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా ఈ
ఈ ధనురాశి వారికి ఫలితాలు ఈ విధంగా ఉంటాయండి. అందుచేత మీరు ఆలోచించి దీనికి అనుకూలంగా ఉన్న గ్రహాలు మీరు తీసుకోబోయేటటువంటి చేయబోయేటువంటి పనికి సంబంధించి మనం విడివిడిగా ఒక్కొక్క గ్రహాన్ని చెప్పుకున్నాం కదండి. అందుచేత మీరు చేయబోయే పని దేనికి సంబంధించినది, వ్యాపారానికి సంబంధించినదా అంటే అది మీరు మళ్ళీ కేతు గురించి పోవాలి. అట్లా ఇల్లు కొనాలనుకుంటున్నారు మనం కుజుడి గురించి అట్లా చూసుకుంటూ వెళ్ళినట్టయితే మీరు చేయబోయే పనికి అనుకూలంగా ఉండే విధంగానే మనం ఏ గ్రహానికి ఆ గ్రహానికి విడివిడిగా మన ఫలితాలు చెప్పుకోవడం జరుగుతుంది. ఇది మీరు గమనించండి. టోటల్గా ఏదో చెప్పేస్తే మొత్తం ఇది బాగుంది అన్నాను, ఏది బాగుంది? మీరు తీరా ఆ మాట పట్టుకుని మీరు ముందుకు వెళ్ళారనుకోండి, మీకు వృత్తిపరంగా బాగుండొచ్చు, అంటే చదువు పరంగా పిల్లల చదువు పరంగా బాగుండొచ్చు, లలిత పరంగా బాగుండొచ్చు. కానీ మరి ఇక్కడ మీరు ఏదో ఇల్లు కొనాలనుకున్నారు, ఆ కుజుడు మీరు అనుకూలంగా ఉన్నాడా లేదా, చతుర్థ స్థానం బాగుంది. ఇలాగా అంచేత ఒక్కొక్క గ్రహానికి విడివిడిగా మనం చెప్తున్నాం. దాన్ని బట్టి మీరు నిర్ణయాలు మీరు తీసుకోండి. ఏదేమైనప్పటికీ దీనికి ఏం కంగారు పడక్కర్లేదు. ఇది కేవలం గోచారము అలా అని చెప్పి తీసేయడానికి లేదు. కానీ మంచి జాతకం చేత నిష్ణాతులైన వారి చేత జాతకం రాయించుకోండి, దీన్ని అనుసంధానం చేసుకోండి, మంచి జరుగుతుంది. శుభం భూయాత్.